ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే మేడం ఇప్పుడు చూడడం వరకు చూస్తున్నాడు. ముందుగా నువ్వు భయపడుతున్నావు మళ్ళీ చూసి మళ్ళీ పెడతాడేమో అని. 100% యూఆర్ వాకింగ్ ఆన్ ద ఎడ్జ్. ఓకే, యాక్సెసిబిలిటీ. పబ్బులు అన్ని క్లబ్లు అన్ని మూసేసిన తర్వాత నేను మందు మానేశానంటే ఆయన నమ్మటానికి లేదు. అవి తెరిచున్నప్పుడు కూడా మందు మానేసిన వాడినే మనం నమ్మాలి. ఇక్కడ ఏంటంటే నువ్వు పోలీసు, అతను దొంగ. ఇప్పుడు దొంగ పోలీసుల ఆట మీది. నువ్వు పక్కన ఉన్నంతసేపు ఇలాగే ఉంటది, నువ్వు కాస్త పక్కకు తప్పుకుంటే కనుక ప్రారంభం అవుతుంది. అదే సార్, అంటే ఎన్ని రోజులని నేను ఇట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాను మేడం. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పాలి. మాట్లాడేమో అని మేడం, కౌన్సిలింగ్స్ అవి ఇస్తే మారుతారు. మరి కౌన్సిలింగ్ కి తీసుకెళ్ళొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఒకసారి తీసుకెళ్ళడానికి చూసాను మేడం, అది 20,000 వరకు ఖర్చు అవ్వడం అంత అఫోర్డబుల్ కాదు మేడం. నేను ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ మంచి ఉద్దేశంతోనే వచ్చారు, నేను చెప్తున్నాను. దీనికి ఓన్లీ కౌన్సిలింగ్ కాదు, డిఅడిక్షన్ థెరపీ అని ఉంటుంది. అంటే మెడికేషన్స్ ఇచ్చి ఆ ఆలోచన అనేటటువంటిది 210% కట్ చేస్తాం. నా దగ్గర 50,000 బెట్టింగ్ నుంచి 50 కోట్ల వరకు బెట్టింగ్ చేసే వాళ్ళు వస్తారు నా దగ్గర. 50 కోట్లు అంటే వాడికి ఉండేది 10,000 కోట్లు అనుకో, అది వేరే విషయం చెప్తున్నా. అంత పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్నపాటి ట్రీట్మెంట్తో బయటకు వస్తారు. లేదంటే ఎప్పటికైనా నీకు రిస్క్ అయ్యేది. మీ ఆయన వచ్చాడో లేదో తెలియదు నాకు. ఇంకా నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను అటు వెనక్కి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను అన్నట్టు ఉంది మేడం. నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి లేదు. అప్పులు క్లియర్ అయినాయా? రన్నింగ్ లో ఉన్నాయా? క్లియర్ చేస్తాకి కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది. కొంచెం నెలకి సేవింగ్స్. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఏమైనా డబ్బులు వస్తే ఆడతాడేమో, మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చి మా ఆయన్ని మార్చండి అని ఇక్కడికి వచ్చారా? సో వాళ్ళ ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి నేను స్టేజ్ మీదకి పిలుస్తాను, రండి. చక్కగా చదువుకున్నారు, మంచిగా జాబ్ చేస్తున్నారు, అండ్ అలాగే చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళని ఒప్పించి హ్యాపీ ఫ్యామిలీ మీది. మధ్యలో ఎక్కడ నుండి అండి ఇది పూనింది మీకు బెట్టింగ్ అనేది? చెప్తారా దాని గురించి ఏమన్నా? చెప్పండి. హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ అనేది చెప్పండి. కాలేజ్ టైం నుంచేనా? ఇప్పుడు మీ పేరెంట్స్కి అప్పయిందన్నారు, కొంపది బెట్టింగ్ సంబంధించింది కాదు. ఓకే, ఎంత అప్పులు ఉన్నాయి సార్ మీకు? 10 lakhs. 10 lakhs వరకు తీరుతున్నాయా? ఇప్పుడు ఈ మధ్య మీరు ఆగస్ట్ నుంచి ఆడట్లేదు అని ఆవిడ నమ్ముతుంది, నిజమేనా? అవును. కాలికి ఏమైంది? ఇవాళ మార్నింగ్ కొంచెం దెబ్బ తగిలిందా? ది ఐడియా ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ టు డిగ్రేడ్ యూ ఆర్ క్రియేట్ ఎనీ డిస్గ్రేస్ ఫర్ యూ. నిన్ను డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలనో, లేదంటే నువ్వు చేసినటువంటిది ఇంత పాపం పని ఎలా చేసావు, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, అది కాదు. సో ఆ టెన్షన్స్ అన్ని తీసి పక్కన పెట్టేసేయండి. బికాజ్ మాకు మొన్న మెయిన్ భయం ఏంటంటే మీకు సూసైడల్ ఐడియాస్ యాక్టివ్గా వస్తున్నాయి అనేటటువంటిది మాకు తెలిసింది. అప్పుడు సార్ అది ఇప్పుడేం లేదా? సరే, ఇది మొదలైంది, ఎలా మొదలైంది, ఏ లెవెల్ వరకు వెళ్ళింది, ప్రస్తుతం ఎందుకు ఆపారో చెప్పండి. సార్ ఫస్ట్ థింగ్, మా డాడీ ఆటో డ్రైవర్ సార్. మా అమ్మ 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటుంది సార్. మేము బిలో మిడిల్ క్లాస్ స్టార్టింగ్ నుంచి కూడా. నాకు ఎలాగంటే ఒక 9th 10th క్లాస్కి వచ్చేలోపు మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా కాస్ట్లీ బట్టలు కానీ ఫుడ్స్ కానీ తింటుంటే నేను అలా ఉండలేకపోతున్నాను కదా అనేది ఒక ఇన్సెక్యూరిటీ ఫామ్ అయిపోయింది సార్. తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఇంకా అది ఎక్కువైంది ఒక రకంగా. మా డాడీ అక్కడికి ఆయన స్థాయికి మించి అప్పులు చేసి మమ్మల్ని చదివించడం చేశారు. నేను గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటా అని నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అడ్మిషన్ ఫామ్. అయినా కూడా వద్దు, మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అదే చాలు, నాకు అప్పులు అయితే అయినాయిలే అని వెళ్ళారు. నారాయణ కాలేజ్ అనేసి జాయిన్ చేశారు. తర్వాత మళ్ళీ నేను డిగ్రీ కూడా నేను ఇక్కడే ఊళ్ళో ఉండి చేసుకుంటున్నాను, నీకు ఏదన్నా సాయం చేస్తానని చెప్పాను. అయినా ఆయన వినలేదు. హాస్టల్లో ఉండాలి నువ్వు, హాస్టల్లో ఉంటేనే తెలుస్తుంది ఎట్లుంది బయట అనేది. ఓకే, బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తే ఫ్యూచర్ బాగుంటుందని ఆయన తినక మిమ్మల్ని చదివించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మీకు ఇష్టం లేదా అలా చదువుకోవడం? అంటే ఆయన ఇబ్బంది పడడం ఇష్టం లేదు మేడం. సూపర్. ఓకే. ఆయన నిద్రపోడు ఎక్కువ, అసలు ఆయనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ మా వల్లనే. ఆయన చెప్పాను నేను అర్థమయ్యేలాగానే, కానీ ఆయన వినిపించుకోలేదు. ఇంకా హాస్టల్లో ఏమైందంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, అంటే వాళ్ళు ఆడేదాన్ని బట్టి నేను కూడా అదే దారిలోకి వెళ్ళిపోయాను తెలియకుండానే. ఓకే. ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో స్టార్ట్ చేసి అప్పులు చేసి ఆడడం వరకు వెళ్ళిపోయాను. అబ్బా, ఎన్నిసార్లు గెలిచారు రమేష్? గెలవడం అంటే ఏం వ్యాలెట్ లో పెడతాడు అంతే కదా, అది మనకు ఫిగర్ కనిపిస్తుంది కానీ చేతిలో ఏం కనిపించదు అంతేగా. అంటే విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సార్, మనం విత్డ్రా, బట్ అది వస్తుంది అనేది లేదు సార్, అసలు రాదు, ఎప్పటికీ రాదు విత్డ్రా. అంటే టు గెట్ ద ఫీల్ ఆఫ్ ఇట్ మ్యామ్, అసలు ఏంటిది, ఎందుకు ఇంత పవర్ ఏంటి దాంట్లో ఉంది. వాడు మునిగిపోతూ ఉంటాడు ఊబిలో, అయినా కానీ 10 రూపాయలు తీసుకొచ్చి పెడతాడు. సపోజ్ ఒకే ఒక నమ్మకం, 10,000 పోగొట్టుకున్నానంటే ఈ రోజు నేను అనవసరంగా దాని మీద పెట్టాను కాబట్టి నా తలరాత బాలేక పెట్టాను, నెక్స్ట్ బెట్లో నేను 30,000 కొడతాను అనే ఒక్క దాంతో కొట్టుకుంటూ పోతారు.
అదొక భయంకరమైన అట్రాక్షన్. అది ఫస్ట్ ఇనీషియల్గా ఎంత అమౌంట్ పెట్టా? 5,000. ఏంటి స్టూడెంట్ గా ఆ ఉండగానే టైంలో 5,000 ఎక్కడవి మీకు అంటే డిగ్రీ తర్వాత మేడం. స్టార్ట్ అయింది డిగ్రీ తర్వాత? మాక్సిమం ఎంత పెట్టా? 10,000. 10,000 ఈ లోన్స్ అన్ని తీసుకొని చాలా సార్లు సార్, అంటే అదే రిపీటెడ్ గా అవే ఎక్కువ అమౌంట్ అయిపోయింది అది. సార్ ఈ లోన్స్ అన్ని పెట్టి ఇదే గేమ్స్ ఆడారా? ప్రైవేట్ యాప్లోకి ఎప్పుడు వెళ్ళా? లోన్ యాప్స్లోకి వీటిలో ఉన్నప్పుడే సార్. అన్ని 3-4 ఇయర్స్ ట్రాన్సాక్షన్స్ నేను చూసాను మేడం. అది ఎంత జరిగిన తర్వాత తన ఫోన్ తీసుకున్నప్పుడు చూసాను. జాబ్ వచ్చింది కదా, అప్పటి నుంచి. ఇంకొకటి నాకు వచ్చేది 15,000 to 16,000 వచ్చేది సార్ నాకు స్టార్టింగ్లో. అన్ని పోను. నాకు 2019లో వచ్చింది జాబ్. అప్పుడు ఎలాగంటే ఇంట్లో నాన్న అమ్మ అడిగేవాళ్ళు, వాళ్ళకి 15,000 ఇచ్చేవాడిని, 3,000 నేను ఖర్చులకు పెట్టుకునేవాడిని. అక్కడ ఏమైందంటే ఇంకా నేను అనుకున్నట్టు ఉండలేకపోయాను సార్. తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తుందేమో అనే ఒక థాట్ వచ్చేసింది ఆ టైంలో. అట్లనే స్టార్ట్ అయ్యింది. నేను రియలైజ్ అయ్యేలోపు చాలా ఎక్కువ లాస్ అయిపోయింది సార్. ప్యాకాట్లు ఆడడానికి గ్రూప్ కావాలి, అది కూడా అంతే. ఇలా అట్రాక్ట్ అయ్యి గోల్డ్ తాకట్లు పెట్టి అప్పులు తీసి ఇంట్లో సామాన్ పెట్టి ప్యాకాట్ ఆడుతూ ఉండేవాళ్ళు. కెసినోలకు వెళ్తే బోళ్ళంతా బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, గ్రూప్ కావాలి దేనికైనా. ఒక్క బెట్టింగ్ యాప్లు ఇంట్లోనే కూర్చొని ఒక ఫోన్తో ఎవరిని టచ్ చేయకుండా ఆడుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ వచ్చినాక మీకు వచ్చిన ఇంకొక బంపర్ ఆఫర్, ఫోన్లోనే లోన్ తీసుకోవడం. ఇదివరకు లోన్ రావాలంటే బ్యాంకులకి వెళ్ళి పెద్ద ప్రాసెస్ ఉండి డాక్యుమెంట్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఒక మనిషి జీవితాలతో ఆడుకుంటున్న ఫోన్తో మీరేమనుకున్నారంటే మేము ఫోన్లో ఆడుకుంటున్నాం అనుకున్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? మీ ఆవిడ మీ మీద ఒక్క మాట చెప్పాలి, అన్నీ మంచిగానే చెప్పింది. కానీ నా భయం అండి, భవిష్యత్తులో మళ్ళీ డబ్బులు వస్తే ఆడతాడేమో. అలా ఆడకుండా ఏమన్నా కౌన్సిలింగ్ ఉంటుందా, ట్రీట్మెంట్ ఉంటుందా అని అడగడానికి వచ్చింది. దానికి మేము హెల్ప్ చేయమంటారా వద్దా? చేయండి. మీరు ఓకేనా? నేను చేసినవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను మేడం. నేను చేశాను అవి. యాక్సెప్టెన్స్ వితౌట్ చేంజ్ కదా. యాక్సెప్టెన్స్ వితౌట్ చేంజ్ అని కాదు సార్, నేను చేంజ్ చేయడానికి చేస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా నేను మా ఆగస్ట్ నుంచే నేను ఏం ఖర్చు కావాలని మా ఆవిడని అడిగి తీసుకుంటున్నా. 1 రూపాయి కూడా నేను ఇప్పుడు ఆగస్ట్ నుంచి మీరు ఆడట్లేదు కదా? లేదు. అవకాశం ఉన్నా డబ్బులు చేతిలో కనిపించిన మీరు తీసుకోగలరంటే ఇంకా తీసుకోవచ్చు, అయినా మీరు ఆడట్లా. ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఫోన్ స్క్రోల్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి మేడం, యాడ్స్ వస్తాయి. అది కనిపించినప్పుడు క్లిక్ చేయకుండా ఉండలేకపోతున్నా. అదొకటి మైండ్ లో ఉండిపోయింది. అది చూద్దాం ఒకసారి అట్రాక్టివ్. అంటే అమౌంట్ పెట్టి నష్టపోయినాను, ఇది తప్పు అని తెలుసు, బట్ ఆ అట్రాక్షన్ నుంచి బయటికి రాలేకపోతుంది మేడం. ఎక్కడ వస్తాయి మీకు అడ్వర్టైజ్మెంట్స్? అవన్నీ డిలీట్ చేశానంటే ఆ యాప్ నార్మల్ గా మేడం బ్రౌజ్ చేసేటప్పుడు పాపప్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. దానివే ఎక్కువగా వస్తా ఉంటాయి మనకి. ఐపీఎల్ లో 75% యాడ్స్ అవే. ఐపీఎల్ లో ఇప్పుడు 75% ఒక పక్క నుంచి సెలబ్రిటీస్ ని ఈ నోటీసులు ఆ నోటీసులు పంపిస్తున్నారు. అదే సెలబ్రిటీస్ ఆడెవడో E11 అంటే ఇంకో 11 అని మొదలు పెట్టాడు. మళ్ళీ చిన్న యాడ్ కిందన జాగ్రత్తగా ఆడండి, ఇది రెస్పాన్సిబిలిటీ మీదే, తర్వాత గుండు గీయించుకునేది మీరే అంతా అంటారు. సరే ఫైనల్ గా ఏంటి నాన్న అంటే ద పర్పస్ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఓకే, చాలా నష్టాలు జరిగినాయి, థాట్స్ నుంచి బయటికి రాలేకపోతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.